షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అండి రెడీ అయిపోయింది. మరి చాలా రుచిగా ఉంటుంది కదా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ ఉగాది. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను ఉగాది పచ్చడి అండి. మరి ఉగాది పచ్చడి ప్రాంతానికి ఒక విధంగా, అలాగే ఏరియాని బట్టి ఉంటుంది కదా. మా వైపు అంటే ఇటువైపు కాకినాడ వైపు ఏ విధంగా తయారు చేస్తారు ఉగాది పచ్చడిని మరి చేసి చూపిస్తాను. వచ్చేసేయండి మన కిచెన్లోకి, చూసేద్దరిగా. మరి ఉగాది పచ్చడి కోసం చూడండి, వేప పువ్వు, మామిడికాయ, అలాగే చింతపండు, బెల్లం, కొబ్బరి, ఉప్పు, మిరియాలు, అరటిపళ్ళు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చేసేసుకుందామండి. షడ్రు ఉగాది పచ్చడి కోసం ఇదిగోనండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని మనం చక్కగా దీన్ని కడిగేసుకొని నానబెట్టేసుకుందాం. ఇలా కడిగేసుకున్నామండి కొత్త చింతపండు. దీన్ని ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేప పువ్వు అండి, వేప పువ్వుని తీసుకొని ముందుగా కడిగి పెట్టేసుకొని ఆరబెట్టేసుకొని ఇలాగా ఇప్పుడు పువ్వులు మాత్రమే తీసుకొని మనం ఇలా పువ్వులన్నీ తీసేసుకుందాం. ఒకటొకటిగాని మొత్తం అన్నీను ఇలా తీసేసుకొని వేప పువ్వుని అంతా ఒలిచేసుకున్నాము. మనం పువ్వులు మాత్రమే తీసుకున్నామండి. ఈ వేప పువ్వుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కళ్ళుప్పు అండి, ఇది కళ్ళుప్పు తగినంత మిరియాలండి. మిరియాలు ఒక 15 మిరియాలు తీసుకున్నాను నేను. వీటిని కూడా దంచుకుందాం. చిన్న రోల్ లాంటి దాంట్లో ఇలా వేసేసుకొని ఉప్పు అలాగే మిరియాలు చక్కగా వీటిని దంచుకుందామండి, పౌడర్ చేసుకుందాం. ఉప్పు మిరియాలు నలిగిపోయినండి, దంచేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి తీసేసుకుందాం. మొత్తం అంతా ఇలా తీసేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఉగాది పచ్చడిని రెడీ చేసుకుందామండి. మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో తురుముకున్న బెల్లాన్ని వేసేసుకుందాం. కొంచెం ఇలా వేసేసుకొని అలాగే పెట్టుకున్న చింతపండుని ఇలా కలుపుకొని దీనిలోకి మనం వాటర్ని తీసేసుకుందాం. ఉల్లిపుని ఇలా వేసుకొని ఇందులో ఇప్పుడు మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాం కదండి కారానికి బదులు, అలాగే కళ్ళుప్పుని పౌడర్ చేసుకున్నాం కదా, దంచుకున్నాం. మిరియాలు, కళ్ళుప్పు ఇలా వేసేసుకుందాం. ఒలిచి పెట్టుకున్న వేప పువ్వుని మనం చక్కగా ఇలాగా వేళ్లతో అనుకుంటూ ఇందులో ఇలా వేసేసుకుందామండి. ఇలా నలుపుకొని ఇలా వేసేసుకుందాం. ఇలా చిన్న సైజు మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. ఇలాగా వేసేసుకుందాం. ఇందులోను మామిడి ముక్కలు, కొంచెం కొబ్బరి ముక్క తీసుకొని ఆ కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసేసుకుందామండి. మా వైపు కొబ్బరి ముక్కలను వేసుకుంటాం పచ్చళ్ళలోను. అరటిపళ్ళు ముక్కలను కూడా కట్ చేసి ఇలా వేసేసుకుంటామండి. చిన్న చిన్న ముక్కల్ని, అరటిపండు ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వేసేసుకుందాం. అరటిపళ్ళు కూడా వేసేసుకున్నాం కదండి ముక్కలో. ఇప్పుడు కొంచెం వేయించిన శనగపప్పు అండి మేము వేసుకుంటాం, పుట్నాల పప్పు ఇటువైపు అందరూ కొంచెం అండి. ఇదిగో ఇలా వేసేసుకొని వేయించిన శనగపప్పు ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందామండి. ఇలా చక్కగా మరి చేతితోటే కలుపుకోవాలి ఉగాది పచ్చడి. అప్పుడే కదండి అన్నీ పడతాయి, ఉప్పు, కారం, పులుపు, వగరు, తీపి అన్నీని మొత్తం అన్నీ ఇలా కలిపేసుకుని ఇంతేనండి, అయిపోయింది షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కదండి. మరి చాలా ఇష్టం కదా అందరికీ కూడాను ఉగాది పచ్చడి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. దాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాను కదా, మరి టేస్ట్ చేయాలి కదా. తినేస్తున్నానండి.
ఉగాది పచ్చడి. మాటలే మాట్లాడుకోలేవండి. ఉగాది పచ్చడి అంటే ఎప్పుడు చేసినా ఎవరు చేసినా చాలా బాగా వస్తుందండి ఈ ఉగాది పచ్చడి. మరి నేను కూర్చొని తినేస్తాను. మరి పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.